ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. చాను ఏంట్రా మాట్లాడుతుంటే వినపడట్లేదా? లే, చాణక్యని ఎవరు ఇలా చేయలేదు కదా, బాగుంటుంది కదా. డబ్బింగ్ దాంతో పాటు యాక్టింగ్ సో ఇలా అన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మా కజిన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటారు. హాలిడేస్ కి వచ్చినప్పుడు తను వీడే అనే మూవీ చేస్తున్నాడు. డబ్బింగ్ స్టూడియో కూడా చూద్దామని లోపలికి వెళ్ళాను. ఒకసారి నేను ట్రై చేస్తానని అన్నాను. ఇప్పుడు నేను టీవీలో చూసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఒక ప్రాజెక్ట్ అనేది టర్నింగ్ పాయింట్ అది. అవును. అలా మీ లైఫ్ లో ఏదైనా ఉందా? నేను డబ్బింగ్ చెప్పగలను, నాకు నవరసాలు ఉంటాయి అవేంటి అనేది తెలిసింది ఆ సీరియల్తో. అది ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా నన్ను నిలబెట్టింది. ఇందులో బిజీగా కంప్లీట్గా వెళ్తూ ఉన్న టైంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా టర్న్ అవడం రీజన్స్? యాక్చువల్లీ నాకు డబ్బింగ్ అనేది ప్యాషన్, బట్ నా లైఫ్ గోల్ అనేది బిజినెస్. ఇక్కడ ఫేవరెటిజము మనకు కావాల్సిన వాళ్ళని పిలుద్దాం ఎక్కువగా ఉంటాయి. మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఆ ఆర్టిస్ట్కి ప్రీవియస్ సీరియల్ వేరే వాళ్ళు చెప్పుకుంటారు. ఒకప్పుడు ఇన్ఛార్జ్కి డైరెక్టర్కి మాత్రమే వాయిస్ నచ్చేది. ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు ఇక్కడ రోల్. ఏ ఫీల్డ్ అయినా సరే పైకి కనిపించేది మాత్రమే, బ్యాక్ సైడ్ హార్డ్ వర్క్ ఎవరు పట్టించుకోరు. ఎప్పుడైనా కానీ ఏదైనా డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ వాయిస్ కానీ అది కానీ మిమ్మల్ని హాంట్ చేసింది ఏదన్నా ఉందా? నేను ఆ సీరియల్ నేమ్ చెప్పను. సో ఆ సీరియల్కి ఎంత చెప్పినా కానీ ఆ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో, సో నేను కొంచెం బాధపడ్డాను ఆ విషయంలో మాత్రం. వాసంతి ఎవడు వాడు నాకు చెప్పనక్కర్లేదా? మీరేం టెన్షన్ పడకండి. నేను డబ్బింగ్ స్టూడియోకి వచ్చాను. అండ్ డబ్బింగ్ స్టూడియో అనేటప్పటికీ సినిమా, సీరియల్స్ అండ్ ఇప్పుడు మనము వేరే వేరే లాంగ్వేజెస్లో చూస్తూ ఉన్న ఏ కంటెంట్ అయినా కానీ తెలుగులో మనకు అందిస్తున్నదే మెయిన్గా వాటి వెనకలో ఉన్న కష్టపడుతున్న వాళ్ళే డబ్బింగ్ కళాకారులు. మరి మన ఐ డ్రీమ్లో అయితే బోల్డెంతమంది డబ్బింగ్ కళాకారులతో మనం అయితే ఇంటర్వ్యూస్ చేస్తున్నాం కదా. అలాగే ఈరోజు ఒక టాలెంటెడ్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన ఒక పర్సన్ దగ్గరికి కూడా మనం వచ్చాము. ఆవిడ డబ్బింగ్ చెప్తే అలా అలా షేక్ అయిపోతుంటుంది అనమాట. సీరియల్స్లో, సినిమాస్లో ఇలా ఎన్నో చోట్ల కూడా మరి ఆవిడ వాయిస్ మనం విన్నాము, ఎంటర్టైన్ అవుతున్నాం. ఓ ఈవిడ అని చెప్పేసి ఆవిడ వాయిస్ మేము విన్నాము అని చెప్పేసి కూడా మీరు అలా గుర్తుపడుతుంటారు. ఆవిడే అనూన్య శరణ్ చౌదరి గారు. సో పేరు డిఫరెంట్గా ఉంది, ఆవిడ వాయిస్ కూడా ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆవిడతో మనం ఇంటర్వ్యూ చేసేద్దాం. హాయ్ అనూన్య గారు, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ గుడ్ చాణక్య గారు. అండ్ మీరు? ఐఎమ్ గుడ్. ఏంటంటే ఒరుకట్టు అన్నట్టు కూడా కట్ చేస్తే డబ్బింగ్ స్టూడియో నుంచి మన స్టూడియో మాత్రమే మారింది, మిగతా సేమ్ టు సేమ్. యా, తగు ఈ డబ్బింగ్ అంటే దాంతో పాటు యాక్టింగ్ కానీ సో ఇలా అన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా కజిన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు. సో మా హాలిడేస్కి వచ్చినప్పుడు తను వీడే అనే మూవీ చేస్తున్నారు కో డైరెక్టర్గా. అప్పుడు ఫస్ట్ టైం నేను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాను. సో అక్కడ పసుపు కుంకుమ సీరియల్ జరుగుతుంది. నార్మల్గా మనం ఒక స్టూడియోకి ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు మొత్తం చూడడం అలవాటు కదా, అందులోనూ అది స్టూడియో. సో సెట్స్ ఉంటాయి, హీరోయిన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు. సో అలా ఒకసారి ఒక రౌండ్ వేద్దామని మొత్తం చూడడానికి వెళ్ళాను. సో అలానే డబ్బింగ్ స్టూడియో కూడా చూద్దామని లోపలికి వెళ్ళాను. సో అప్పుడు మా కజిన్ ఒక ఇన్ఛార్జ్ని పరిచయం చేశారు. అప్పుడు స్టూడియోలో శిల్ప గారు డబ్బింగ్ చెప్తున్నారు. ఓకే. సో ఆ టైంలో ఓకే, అప్పుడు మనకి అరుంధతి మూవీ ఇది ఫేమస్ కదా. సో ఆవిడకి చెప్పింది ఈవిడే అనేసి మా కజిన్ చెప్పారనమాట. అంటే డబ్బింగ్ వేరు, మూవీలో వచ్చే వాయిస్ ఇదంతా డిఫరెంట్గా ఉంటుందా అనేసి చిన్న ఎగ్జైట్మెంట్ అప్పుడు. ఒకసారి నేను ట్రై చేస్తానని అన్నాను. అప్పుడు ఆ పసుపు కుంకుమ సీరియల్లో ఒక చిన్న బిట్ ఉండేది, అంటే స్టార్టింగ్ అది. ఒకసారి వాయిస్ చూద్దామన్నా, పాప అడుగుతుంది కదా అని అన్నారు. సో నేను ట్రై చేస్తానే ఎగ్జైట్మెంట్ అది నాకు. సో అలా వెళ్ళి డబ్బింగ్ వాయిస్ ముందు ఫస్ట్ ట్రై చేశాను మైక్ ముందు. ఆ ఒక్క చిన్న డైలాగ్ నాకు ఏదో నాలో తెలియని ఒక టాలెంట్ ఉంది అనేసి నేనే రియలైజ్ అయ్యేలా చేసింది.
సో ఆ డైలాగ్తో మొదలు పెట్టాను. తర్వాత మళ్ళీ హాలిడేస్ రాగానే ఇంకా నేను డబ్బింగ్స్ చెప్పాలి అనేసి మా కజిన్ అడిగాను. తను అన్నారు వాయిస్ బాగుంది ట్రై చేయించండి అని. చూద్దాంలే అని లైట్ తీసుకున్నారు, ఎందుకంటే అప్పుడు నేను +2. ఓకే, ఇంటర్మీడియట్ చదివే టైంలో ఫస్ట్ డబ్బింగ్ వాయిస్ ఇచ్చాను. ఓకే. సో అది టెలికాస్ట్ అయ్యింది, అయ్యే డేట్ చెప్పారు నాకు. సో అప్పుడు నేను టీవీలో చూసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ వాయిస్ వినేటప్పటికి ఎస్, ఇది నాదా, నేను చెప్పానా. సో అది నా ఫస్ట్ డబ్బింగ్ వాయిస్. ఇంకా బోల్డెన్ విషయాలకి మనం వెళ్దాము. కాకపోతే అంతకంటే ముందు ప్రెసెంట్ ఎన్ని సీరియల్స్ చెప్తున్నారు? ప్రెసెంట్ ఒక 11 ప్రాజెక్ట్స్ చెప్తున్నాను నేను. ఒక 6 స్ట్రైట్ అండ్ 4 డబ్బింగ్ ప్రాజెక్ట్స్. ఇది ఇప్పుడు జరుగుతున్నాయా? యా, ఇప్పుడు జరుగుతున్నాయి. దేవతవు తల్లి, 11 సీరియల్స్ కి డబ్బింగ్ చెప్తున్నారా ఇప్పుడు? ఎస్, అవి ఇంకా తక్కువ. ప్రీవియస్ ఇంకా ఎక్కువ చెప్పేదాన్ని. ఒక 9 months నియర్లీ 1 year నుంచి కొంచెం టైం మేనేజ్మెంట్ లేక తగ్గించేసాను. చాలా record ప్రాజెక్ట్స్ breaking ఎంత? వదిలేసా. ఒక 27-28 సీరియల్స్ చెప్పేదాన్ని పర్ డే నేను. పర్ డే 27? ఎస్. నేను 11కే ఇట్లా దండం పెడుతుంటే దానికైతే ఇట్లా 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 అని చెప్పేసి హారతీయలేము. 27-28. ఎస్, ఫుల్ బిజీ ఉండేదాన్ని. ఓకే ఓకే. సో వాయిస్ ఓవర్స్ ఛానల్స్లో వర్క్ చేస్తూ, యూట్యూబ్ ఛానల్స్లో, దెన్ సీరియల్స్ చెప్పుకుంటూ, మూవీస్ చెప్పుకుంటూ, ఒక బ్యాలెన్సింగ్ లైఫ్, బిజీ స్కెడ్యూల్ని మెయింటైన్ చేసేదాన్ని. 24 hours మ్యాక్స్ ఒక 4 hours రెస్ట్ ఉండేదేమో. ఓకే. అంటే మీరు ఎప్పుడైనా కానీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, దయ్యాల కోట కోట ఇట్లాంటిది ఏమన్నా ఎప్పుడైనా చెప్పారా? అలాంటి ప్రోమోస్ చెప్పలేదు కానీ, బట్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా నేను న్యూస్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా చేశాను, ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్స్కి చేశాను. అండ్ నేను కూడా స్టార్టింగ్లో ఒక సెల్యులాయిడ్ వెబ్ టీవీ స్టార్ట్ చేశాను. ఓకే. సో అట్లా ఓన్గా ఉన్నాయి, అలాగే బయట ఛానల్స్కి వర్క్ చేసినవి కూడా ఉన్నాయి. అండ్ ప్రజెంట్ అయితే 11 సీరియల్స్కి డబ్బింగ్ చెప్తూ ఉంటారు కదా. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని నెగిటివ్ పాజిటివ్? అన్నీ నెగిటివ్. ఒక్క సీరియల్ మాత్రమే, బొమ్మరిల్లు అనే సీరియల్లో ఒక సెల్ఫ్ రెస్పెక్టబుల్ ఉమెన్ క్యారెక్టర్ చెప్తున్నాను. అది పాజిటివ్ క్యారెక్టర్, బట్ వెరీ సెల్ఫ్ రెస్పెక్టివ్. అది ఆ స్టైల్ ఉంటుంది క్యారెక్టరైజేషన్. అది తప్ప ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్ రోల్సే. అవునా? ఎస్. ఒక్కసారి మా కోసం ఆ డబ్బింగ్, ఇదే డబ్బింగ్ స్టూడియో అనుకుందాము, ఒక్క డైలాగ్ ఏదైనా, ఆల్రెడీ మీరు చెప్పింది ఇప్పుడే మనం చూసాము, ఇంకొకసారి ఏదైనా ఇక్కడ. యా, ష్యూర్. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి? నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నీకు అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఎప్పుడైనా సరే ఒకటి నీకు నచ్చింది చెయ్యి, లేదా ఎదుటి వాళ్ళు చెప్పింది చెయ్యి. ఇలా వంకర టింకరగా తెలివి తక్కువగా చేసుకున్నావు అనుకో, నీలాంటి ఫూల్ ఉండదు. మైండ్ ఇట్. దట్స్ ఇట్. ఇదేదో నాకు వార్నింగ్ ఇస్తున్నట్టుంది. ఇది కన్నింగ్ సెన్స్. కన్నింగ్ సెన్స్. విలనీలో ఎక్కువ కన్నింగ్ సెన్సే ఉంటుంది కదా. ఎస్, ఎక్కువ కన్నింగ్ సెన్స్. మన ఇండియన్, ఐ మీన్ మోస్ట్లీ తెలుగు మూవీస్ సీరియల్స్లో ఎలా ఉంటుందంటే మైండ్ వాయిసెస్ ఎక్కువ ఉంటాయి. మైండ్ వాయిసెస్. అందులో అట్లా వాళ్ళైతే చూస్తూ ఉంటారు, అక్కడ రన్ అయిపోతూ ఉంటారు, డైలాగ్స్ రన్ అవుతూ ఉంటాయి. నైస్. అంటే ఊర్లలో అందరూ చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మా అమ్మ అయితే ఈవినింగ్ 6 అయిందంటే మొదలెడుతుంది. ఆ మధ్యలో మాకు రిమోట్ అనేది కూడా దక్కనివ్వదు అసలు, టిల్ నైట్ 10 వరకు అట్లా. వాటి వెనకాల వచ్చే వాయిసెస్ అనేది కూడా మీరే ఇస్తున్నారు అన్నమాట. నైస్. నేను నాలాంటి ఎంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు. అంటే ఓకే. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న సీరియల్స్లో ఇంత బిజీ అవడానికి రీజన్ అయినా ఒక సీరియల్ కానీ ఒక క్యారెక్టరైజేషన్ పర్టికులర్ ఒక లైఫ్లో ఉంటుంది. దట్ విల్ బి టర్నింగ్ పాయింట్. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక ప్రాజెక్ట్ అనేది టర్నింగ్ పాయింట్ అయిపోతుంది. అలా మీ లైఫ్లో ఏదైనా ఉందా? నా లైఫ్లో నేను డబ్బింగ్ చెప్పగలను అని నేను తెలుసుకున్నది అగ్నిపూలు సీరియల్లో అభినయాకి చెప్పేదాన్ని, ఆర్టిస్ట్ అభినయాకి, శ్రీకాంత్ ప్రొడక్షన్స్లో. సో అక్కడ నుంచి నా జర్నీ జీ తెలుగులో గీతాంజలి సీరియల్ వచ్చేది 9 o'clock నైట్ జీలో. సో అందులో నెగిటివ్ రోల్ హీరోయిన్కి గీతాకి నేను చెప్పాను. సో నాకు నవరసాలు ఉంటాయి అవేంటి అనేది తెలిసింది ఆ సీరియల్తోనే. సో అప్పుడు నా ఏజ్ 19. సో 19 years ఏజ్లో ఒక బేస్ వాయిస్, ఒక డెవిల్ క్యారెక్టర్. సో ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఆ క్యారెక్టరైజేషన్, వాయిస్ మొత్తం మారిపోతుంది. సో అది నా ఫస్ట్ మైల్ స్టోన్ అని చెప్పుకోవాలి. అది ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా నన్ను నిలబెట్టింది గీతాంజలి సీరియల్.
ఓకే, ఒక డెవిల్కి ఒక చెప్పి డెవల్కి. సో నా ఫస్ట్ సీరియల్ నెగిటివ్ రోల్ కూడా అదే. ఇప్పుడు నేను నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది. అనున్య అని పేరు చెప్తే తను ఒక పాష్ క్యారెక్టర్కి ఒక నెగిటివ్ రోల్కి సెట్ అవుతుంది అని ఒక బ్రాండ్ని క్రియేట్ చేసింది గీతాంజలి సీరియల్. ఓకే, సో నాకు ఆ టీమ్కి బాగా సపోర్ట్ చేస్తారు ఆ టీం అంతా. సో ఎస్పెషలీ అప్పుడు ఉన్న ఈపీ ప్రభు గారు అండ్ సౌండ్ ఇంజనీర్ గోపాల్ గారు, వాళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు చాలా ఓపికతో మిడ్ నైట్ చెప్పించుకునే వాళ్ళు నాతో ఆ సీరియల్. మిడ్ నైట్ అంటే నాకు వాయిస్ చాలా థిన్గా, చిన్నపిల్లల వాయిస్, నా వాయిస్ అప్పుడు మెచ్యూర్ అవ్వలేదు అంత. ఓకే, 19 ఇయర్స్ కాబట్టి 19 ఇయర్స్లో నాకు డెవిల్కి చెప్పడానికి వాయిస్ మార్నింగ్ అంతా డబ్బింగ్స్ చెప్పి వాయిస్ స్ట్రెచ్ అయిన తర్వాత చెప్పించుకునే వాళ్ళు. అంటే నైట్ ఏ టైంలో? నైట్ 11:30, 12 ఆ టైంలో చెప్పించుకునే వాళ్ళు దగ్గరుండి. దయ్యాలు తిరిగే టైంలో దయ్యాలకు సంబంధించిన డబ్బింగ్ త్రో అవుట్ ఆ వాయిస్. ఆ సీరియల్ మొత్తం నేనే చెప్పాను. లైక్ నేను లేనప్పుడు రీప్లేస్ చేయడానికి కూడా ఆల్టర్నేట్ చెప్పే వాయిస్ కూడా లేదు అందులో. సో మేబీ 300+ ఎపిసోడ్స్ అవ్వచ్చు అది. సో మొత్తం నేనే చెప్పాను. ఒక్కసారి నేను ఊరు వెళ్ళినప్పుడు డైరెక్ట్ హీరోయిన్ వచ్చి చెప్పుకున్నారు రూప. సో తన వాయిస్ కూడా ఆ ఒక్క ఎపిసోడ్కే ప్లే చేశారు. అది కూడా ఇంకా వేరే ఆల్టర్నేట్ లేక ఆ ఒక్క ఎపిసోడ్ అంతే మళ్ళీ నేనే చెప్పాను. సో ఆ టైంలో సుప్రియ గారు కూడా నాకు కాల్ చేశారు. సో తను మాట్లాడారు. ప్రొడ్యూసర్ సుప్రియ గారు కాల్ చేశారు. సో తను మాట్లాడారు, మీరు రావాలి, మీకు అక్కడ ఏమైనా కావాలంటే మేము అరేంజ్ చేస్తాం విజయవాడలో సూట్ అనేసి. సో తను చాలా కోఆపరేట్ చేస్తారు ఆ టైంలో నాకు. అంతే కదా, ఆ డెవిల్ వాయిస్ కానీ కొందరు వాయిసెస్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారి వాయిస్ మను గారు చెప్తే ఎలా ఉంటుంది ఆ ఫీల్, పూనకం వస్తుంది. అట్లా కొన్ని క్యారెక్టర్స్ కి కొన్ని వాయిసెస్ సెట్ అవుతాయి. సో అట్లా నాకు నెగిటివ్ రోల్స్ బాగా ప్లస్, అండ్ నెగిటివ్ రోల్సే ఫేమ్ తీసుకొచ్చాయి. అంటే మీ జర్నీలో ఓన్లీ సీరియల్సే కాకుండా ఇంకా చెప్పాలంటే మూవీస్ అనేది కూడా బోల్డ్ అని చెప్పారు కదా. మూవీస్ చాలా చెప్పాను నేను. అంటే ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మూవీ ఫీల్డ్ కానీ, సో డబ్బింగ్ మూవీస్ కానీ, ఓటీటీలో మనం చూసే మూవీస్ చాలా వరకు ఈ మార్కెట్ అనేది కూడా వైడర్ అయిపోయింది కదా. అవును, లాట్ ఆఫ్ వర్క్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎట్ ఏ టైం కాంపిటీషన్ కూడా ఉంది. కాంపిటీషన్ అండ్ వర్క్ ఉంది, వర్క్ లాట్ ఉంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు కదా. సో అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడైతే. ఇప్పటివరకు అంటే మూవీస్ ఎన్ని చెప్పుంటారు? లైక్ 100+ మూవీస్ చెప్పుంటాను. అండ్ ఒక 150+ యూట్యూబ్లో డబ్బింగ్ మూవీస్ చెప్పాను. అన్ని హీరోయిన్స్కి నెగిటివ్ రోల్స్. ఏది పట్టుకున్నా సెంచరీ తప్ప గేదే లేదన్నట్టుగా. అంటే లైక్ మన 15 years ఎక్స్పీరియన్స్లో నేను లైక్ ఒక 2 years నార్మల్గా సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్ ఇవి చెప్పుంటా. దెన్ 13 years కంప్లీట్గా ఎప్పుడైతే 3rd year 2.5 years అంతే. ఆఫ్టర్ 2.5 years నుంచి నేను మూవీ కార్డ్ తీసుకోవడం. సో యాక్చువల్లీ ఫస్ట్ నాకు మూవీ కార్డ్ లేదు. మూవీ కార్డ్ లేకుండా రక్త చరిత్ర అనే రక్త చరిత్ర సంథింగ్ ఒక మూవీ చెప్పాను. సో అప్పుడు నేను హీరోయిన్కి చెప్పాను, ఆర్సీఎం సార్ హీరోకి చెప్పారు. ఓకే. సో అప్పుడు ఆర్సీఎం సార్ నా వాయిస్ చూసి మూవీకి ట్రై చేయ కార్డ్ వస్తుంది అని చెప్పారు. అప్పుడు ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతాయని చెప్పారు. ఓకే, అప్పుడు నాకు పరిచయం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పాను, ట్రై చేస్తానని చెప్పాను. ఆ తర్వాత నేను సర్వశిక్ష అభియాన్ గురించి ఒక యాడ్ చేశాను దూరదర్శన్ వాళ్ళది ఆర్టిస్ట్గా. సో అప్పుడు అక్కడ ఆంటీ పేరు మర్చిపోయాను, బట్ ఆవిడ సుజాత గారు ఆర్టిస్ట్. తను అన్నా చెల్లెల్ సీరియల్లో, వదినమ్మ సీరియల్లో అత్తగారి క్యారెక్టర్. సీనియర్ ఆర్టిస్ట్. ఆవిడ యాడ్లో యాక్ట్ చేశారు. సో ఆవిడ డబ్బింగ్ ట్రై చేయను, నీకు బాగుంటుందిరా అని చాలా బాగా ట్రీట్ చేస్తారు ఆవిడ. సో నేను డబ్బింగ్ ఇండస్ట్రీకి రావడానికి ఆవిడ ఫస్ట్ వేరే వాళ్ళని కాంటాక్ట్ చేయమన్నారు. అలా మా కజిన్ నన్ను డబ్బింగ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చి కార్డ్ తీసుకోవడం. సో ఇప్పుడు నేనంటూ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా నాకంటూ ఒక ఓన్ ప్లాట్ఫామ్ ఉందంటే నా బ్యాక్ మొత్తం మా బావగారు చేసిన హార్డ్ వర్క్ ఇది. నేను ఇంత ఫ్రీగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా డబ్బింగ్ చెప్పుకుంటున్నాను అంటే మొత్తం మా బావగారు. ఓకే. సో ఆయన టార్చ్ బేరర్ నాకు. నైస్. ఎవరో ఒకరు ఒక గాడ్ ఫాదర్ లాగా మనల్ని పుష్ చేస్తున్నారంటే వచ్చే అంటే మనం వెళ్ళే స్పీడ్ అనేది కూడా చాలా వరకు పెరుగుతూ ఉంది. మాకు కూడా గాడ్ ఫాదర్ ఎవరొకరు కావాలనుకుంటున్నాను మీరు చెప్పిన తర్వాత. నైస్. అండ్ అనన్య,
మీరు ఇన్ని మూవీస్ చెప్పారు, ఇన్ని సీరియల్స్ చెప్పారు, దాంతోపాటు ఎవరికైనా హీరోయిన్స్కి అలా డబ్బింగ్ ఏదైనా చెప్పారా? యా, నేను హీరోయిన్స్కి చెప్పాను. లైక్ ఏంటంటే నేను చాలా వరకు డబ్బింగ్ మూవీస్ హీరోయిన్స్కి చెప్పాను. మన స్ట్రైట్ మూవీస్కి వచ్చేసరికి కారుణ్యకి అండ్ తాప్సీ గారికి కూడా డబ్బింగ్ మూవీయే చెప్పాను. ఓకే. సో బిపాసా గారికి చెప్పాను, అలాగే నివేదా పేత్రాజ్ గారికి, ఐ మీన్ తన పేరు అదేనా? సో కొంతమంది హీరోయిన్, రెజినాకి కన్నడ మూవీ ఒకటి. సో అట్లా కొన్ని మూవీస్ హీరోయిన్స్కి చెప్పాను నేను. ఓకే. అండ్ ఇంకా స్ట్రైట్ మూవీస్ అంటే హీరోయిన్స్ నేమ్స్ అంత ఐడియా లేదు, బట్ పర్ఫ్యూమ్ మూవీకి అండ్ ఇప్పుడు హెబ్బా గారికి చెప్పాను. హెబ్బా పటేల్ది థ్యాంక్ యూ డియర్ అనే మూవీ వస్తుంది కదా, సో తనకి నేనే ఇచ్చాను వాయిస్. ఓకే. అండ్ ఇంకా భవానీ వార్డ్ హీరోయిన్, తనకి నేనే ఇచ్చా. దట్ ఆల్సో హర్రర్ మూవీ. సో అవి వాయిసెస్ ఎఫెక్ట్స్ కాదు, అవి మొత్తం నా ఒరిజినల్ షౌట్స్ అవన్నీ. సో అది మేము 1 డేలో కంప్లీట్ చేసాం మూవీ. ఓకే. డైరెక్టర్ దగ్గరుండి చెప్పించుకున్నారు ఆ మూవీ. సో అది ఒకటి. ఇంకా ఒక మంచి మూవీ చెప్పాను నేను. లైక్ చాలా మూవీస్ చెప్పాను, ఐఎమ్ సారీ నాకు గుర్తులేదు. 100+ మూవీస్ కాబట్టి సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. కొన్ని మాత్రమే మనకు గుర్తుంటాయి. అంటే ఈ దయ్యాల సినిమా అనేటప్పుడు మీకు ఏమన్నా పిచ్చా లేకపోతే ఏంటి? దయ్యం అనేటప్పుడు అనుజ్ఞని తీసుకురండి అన్నట్టు యాక్చువల్లీ నాకు అవి చెప్పడం చాలా ఇష్టం. నాకు ఫస్ట్ ఏదైతే మనకి పాసిబుల్ కాదో, ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటారో, వై నాట్, వై ఐ కాంట్, సో ఐ కెన్ డూ దట్, ఐ కెన్ ప్రూవ్ దట్. ఓకే. సో నాకు అది చాలా ఇష్టం. ఛాలెంజింగ్స్ని నేను బాగా ఫేస్ చేయాలనుకుంటాను. ఓకే. సో నాకు అది ఇష్టం. ఏదైనా టఫ్ ఉండాలి మనకి. వర్క్ ఈజీగా ఉంటే లైట్ అయిపోయిందా, ఓకే. అదే కొంచెం వర్క్ని హార్డ్గా చేసుకొని కొత్తగా సమ్ స్పెషల్గా చేస్తే రికగ్నైజింగ్ ఉంటుంది. నాకు రికగ్నైజింగ్ కావాలి. ఓకే. ఈ రికగ్నైజింగ్ అనేది కాస్త పక్కన పెడదాం. ఓకే. మీరు ఇంత ముందు చెప్పిన దాని వరకు నేను చూస్తే దేవుడా నాకు కష్టాలు లేవు ఇవ్వు కాస్త అన్నట్టు మీరు అడిగి మరి కొంచెం క్రిటికల్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఓకే. లైఫ్ ఈజీగా ఉండకూడదు. సో యూఆర్ ఎ వెరీ ఛాలెంజింగ్ పర్సన్ అండి. నైస్. ఏంటంటే చాలా తక్కువ మందికి మాత్రమే ఇలాంటి హార్డ్ వర్కింగ్ అండ్ ఛాలెంజెస్ కావాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. అందులో యువర్ అంటే చాలా, నేను ఇప్పటివరకు విన్న పర్సన్స్ 1-2 పర్సన్స్ మాత్రమే అంటారు. యువర్ దట్ సెకండ్ పర్సన్. థ్యాంక్ యూ శానిక. యా. అండ్ ఈ డబ్బింగ్ సీరియల్స్ కానీ అండ్ ప్రతిరోజు డిఫరెంట్ వాయిసెస్ అనేది కూడా చెప్పుకుంటూ పోతూ ఉండాలి. ఎప్పుడైనా కానీ ఏదైనా డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ వాయిస్ కానీ అది కానీ మిమ్మల్ని హాంట్ చేసింది ఏదన్నా ఉందా? యా, ఉంది. దయ్యం అని మాత్రం చెప్పకండి ప్లీజ్. యాక్చువల్లీ నేను మా టీవీలో ఒక సీరియల్ చెప్పేదాన్ని. నేను ఆ సీరియల్ నేమ్ చెప్పను. సో ఆ సీరియల్కి ఎంత చెప్పినా, అంటే నాకు ఛానల్ నుంచి ప్రాబ్లం లేదు, ఈపీ నుంచి, సౌండ్ ఇంజనీర్స్ నుంచి ప్రాబ్లం లేదు, ఎవరి నుంచి ప్రాబ్లం లేదు. కానీ ఆ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్లీ ఆవిడకి తెలీదు. అండ్ ఆవిడ సీనియర్ యాక్ట్రెస్, తను మూవీస్ కూడా చేశారు. సో తను కొంచెం ఎందుకో తెలీదు, తనకేం కావాలో ముందు తనకి తెలియదు అనిపించింది నాకు. సో తన వల్ల నాకు నేనుగా ఆ ప్రాజెక్ట్ని వదిలేయాల్సి వచ్చింది. అదొక్కటి నాకు నా 15 years కెరియర్లో ఆ ఒక్క సీరియల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ఆర్టిస్ట్ని కూడా నేను మర్చిపోలేను. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ సీరియల్స్ చేస్తున్నారా వాళ్ళు? లేదు, అదే లాస్ట్ అంది. ఓకే. ఓకే. సో అలా కదే అది మిమ్మల్ని ఎంతగా బాధించిందా? నన్ను బాధించింది. సో నేను కొంచెం బాధపడ్డాను ఆ విషయంలో మాత్రం. బికాస్ నా మిస్టేక్ లేకుండా తనకేం కావాలో తనకి తెలియనప్పుడు తను ఎందుకు అలా చేస్తుందో తెలీదు. తర్వాత కొన్ని ఇష్యూస్ దానివల్ల తెలుసుకున్నాను అసలు ఏంటి తన ప్రాబ్లం అనేది. ఓకే, తనకు కావాల్సిన వాళ్ళు ఆ సీరియల్ చెప్పాలి. ఓకే. దానివల్ల నేను తప్పుకోవాల్సి వచ్చింది. అచ్చా, టెల్ మీ వన్ థింగ్. అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫేవరెటిజము, మనకు కావాల్సిన వాళ్ళని పిలుద్దాము, వాళ్ళకి వర్క్ ఇద్దాము, ఎక్కువగా ఉంటుందా? ఎస్, ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఓకే. మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. సో గోయింగ్ త్రూ అది గుడ్, బాగా వెళ్తుంది. కానీ మధ్యలో ప్రీవియస్ ఆ ప్రాజెక్ట్ వేరే వాళ్ళు ఆ ఆర్టిస్ట్కి ప్రీవియస్ సీరియల్ వేరే వాళ్ళు చెప్పుంటారు. ఇప్పుడు ఇది కొత్త ప్రాజెక్ట్ ఆవిడికి, అదే ఆర్టిస్ట్ బట్ ఇది కొత్త ప్రాజెక్ట్. సో ఇందులో మనం చెప్తున్నాము, అది ఎలా వెళ్తుంది? ఛానల్ ఈపీకి వెళ్తుంది లేదా ఆర్టిస్ట్కి వెళ్తుంది డైరెక్ట్గా. సో వాళ్ళ మధ్య కన్వర్జేషన్ వేరుగా ఉంటుంది.
ఇక్కడ ఇన్ఛార్జ్ది డైరెక్టర్ది ఏం లేదు. ఇప్పుడు వస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ అంతే ఉన్నాయి. ఓన్లీ ఛానల్ ఈపీ లేదా ఆర్టిస్ట్ సజెషన్తో వెళ్తున్నాయి. ఓకే. డబ్బింగ్ డైరెక్టర్కి, ప్రాజెక్ట్ డైరెక్టర్కి అలా లేదు. ఒకప్పుడు ఇన్ఛార్జ్కి డైరెక్టర్కి మాత్రమే వాయిస్ నచ్చేది. ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు ఇక్కడ రోల్. ఓన్లీ ఈపీస్ రూల్ ఎవ్రీథింగ్. సో అలా ఉంది. సో పాలిటిక్స్, Yes. రాజకీయాలు అనేది కూడా ఇక్కడ స్టార్ట్ అయినాయి. అక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఉన్నాయి, ఓకే. బట్ ఇది ఎవరు బయట పెట్టరు, బట్ ఉన్నాయి. ఏంటంటే ఇది అంటే కనిపించి కనపడరాని Yes, ఇండస్ట్రీ. yes. సో రెండు రకాలుగా ఉంటుంది. అవును. అండ్ అలాంటిది కాబట్టి సో కొంచెం కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది కొంతమంది పట్టించుకోరు. సో అలా కాబట్టి ఎక్కువగా ఫోకస్ అనేది కూడా రాదు. ఎస్, నాలాంటి వాళ్ళు ఏంటంటే లైట్ ఇది కాకపోతే ఇంకొకటి, బికాస్ మన దగ్గర వర్త్ ఉంది. సో మనం లైట్ టేక్ ఇట్ ఈజీ అనుకొని పక్కకి వెళ్ళిపోవాలి. ఇష్యూస్ చేయకూడదు. ఓకే. ఏదైనా సరే లైట్గా తీసుకోవాలి. అంటే మీ త్రూ అవుట్ జర్నీలో ఎప్పుడైనా కానీ మీదనే కాదు, సో ఏదైనా కానీ ఈ డబ్బింగ్ ఇండస్ట్రీలో ఒక ఇష్యూ అనేది కూడా రైజ్ అయ్యి అరే ఇలా కూడా ఉంటుందా అని అనిపించిన సందర్భం ఏదైనా ఉండిందా? అంటే మూవీస్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని జరుగుతాయి. మా మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్లో ఎలక్షన్స్ టైంలో కొన్ని పాలిటిక్స్ జరుగుతాయి. ఓకే. సో అవి నేను రివీల్ చేయకూడదు అండ్ అది చెప్పకూడదు. ఇట్స్ అ పర్సనల్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏంటంటే కానీ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ దెన్ యు కెన్ సే దట్స్ నాట్ కంఫర్ట్ టు మీ. ఓకే. సో బట్ అలాంటివి కూడా ఉంటాయి. పైకి కనిపించేదంతా నిజం కాదు అంటారు కదా మన అరుంధతి డైలాగ్లో. సో అలానే ఏ ఫీల్డ్ అయినా సరే పైకి కనిపించేది మాత్రమే రియాలిటీగా ఉండదు మనకి. బ్యాక్ సైడ్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఒకలా ఉంటుంది, బ్యాక్ స్క్రీన్ బిహైండ్ ద స్క్రీన్ వర్క్ ఒకలా ఉంటుంది. సో బయట కనిపించేదంతా కలర్ఫుల్గా ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఉన్నది మనకి తెలియదు. మనం ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూస్తాము, బ్యాక్ సైడ్ హార్డ్ వర్క్ ఎవరు పట్టించుకోరు. కాబట్టి ప్రతి దానిలో ఉంటుంది. సో ఆ విషయం మనం ఇంకా డెప్త్గా వెళ్ళకూడదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఈ మాత్రం అన్నా మీరు చెప్పడం నైస్. ఎందుకంటే చాలా మందికి కూడా తెలియదు అనమాట ఇది ఈ ఫీల్డ్ లో కూడా పాలిటిక్స్ ఉంటాయి ఏంటని అనుకుంటూ ఉంటారు, చెప్తూ ఉంటే విచిత్రంగా చూస్తూ ఉంటారు. అవును. సో మీరు వర్క్ చేసిన వారు అందులోనే ఉన్నారు కాబట్టి ఓకే. చాలా చిల్. విల్ గో టు ద అనదర్ టాపిక్. అండ్ సో మీరు దయ్యాలకు చెప్పారు అండ్ సీరియల్స్ రోల్స్ కి కానీ హీరోయిన్ కి సాఫ్ట్ వాయిస్ కానీ అండ్ దాంతో పాటు ప్రేమగా మాట్లాడడం కానీ హస్కీ వాయిసెస్ కూడా ఎక్కువ తీసుకుంటారు. విలన్ కి ఎలా తీసుకుంటారు నెగిటివ్ రోల్స్ కి, హస్కీ వాయిసెస్ కూడా. కొంతమంది డైరెక్టర్స్ అయితే లైక్ నా వాయిస్ ని వాళ్ళ కాలర్ ట్యూన్ గా కూడా పెట్టుకున్నారు. ఒక్కసారి మీరు అంతగా హస్కీ అంటున్నారు కాబట్టి ఇప్పుడు మాకు అది కావాలి. అయ్యో ఇప్పుడు వస్తుందో లేదో కాల్. పర్లేదు, టైం తీసుకున్నాం. ఓకే. ఇట్లా మా డిఓపి వాళ్ళు కూడా మీ వాయిస్ బాగా వినడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే, డన్. లైక్ ఒక పర్సన్ లైక్ వాట్ ఎవర్ ఏదో ఒక నేమ్ అనుకుందాం. ఓకే. సో ఆ నేమ్కి సంబంధించి ఒక కాలర్ ట్యూన్ చూసుకుందాం. మీ నేమే అనుకుందాం పోనీ. నా నేమ్ లా సీట్ ఎక్కడ ఉందండి బాబు? అందరి నేమ్స్ ఇప్పుడు మహేష్ అనే చాణక్య. చాణక్య అది ఎట్లుంది? మహేష్ అంటే ఎట్లుంది? చాణక్య. You know Chanikya is a very like ఇది ఉందండి. ఓకే, knowledge person. పేర్లో మహేష్ లాగలేదు. చాణక్య తెలివి కదా. సో అట్లా ఓకే. లైక్ మన డిఓపి నేమే తీసుకుందాం. సారీ ఏం చెప్దాం అనుకున్నాం మనం? హస్కీ వాయిస్. హే చందు, నీకు కాల్ వస్తుంది, అటెండ్ చేయి. ఇంకా ఎంతసేపు వెయిట్ చేస్తావు? వింటున్నావు కదా, ప్లీజ్ లిఫ్ట్ ద కాల్. సో ఇది నార్మల్ కెమెరా ముందు, ఐ మీన్ సారీ, మా రికార్డింగ్ మా మైక్స్లో ఇంకా డిఫరెంట్గా ఇంకా డెప్త్గా లైక్ నేను ఒక మూవీకి తిట్లు తిన్నాను తెలుసా మీకు? హస్కీ వాయిస్ లైక్ సమ్ ఎక్స్ప్రెషన్స్ చెప్పలేక నేను ఒక ఇన్ఛార్జ్తో తిట్లు తిని ఏడ్చిన రోజు కూడా ఉంది. బికాజ్ నాకు ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఆన్ స్క్రీన్ చెప్పాలి అవి.
సో నేను అసుర మూవీకి ఫేస్ చేశాను అది. నేను అసుర మూవీలో మన కమెడియన్ సత్య గారి పార్ట్నర్కి చెప్పాను. ఓకే. సో ఎట్ ఏ టైం విలన్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. సో వాళ్ళ మధ్య సమ్ మీట్ సీన్స్ ఉంటాయి. నాకు చెప్పడానికి కనీసం 1 hour తిట్లు తిన్నాను నేను. మొత్తం లైట్స్ ఆఫ్ చేయడం, ఇన్ఛార్జెస్ అందరు బయటకు వెళ్ళిపోయి ఓన్లీ ఇన్ఛార్జు రికార్డర్, మా సౌండ్ ఇంజనీరు అండ్ నేను థియేటర్లో. సో నా టేక్ రూమ్లో నేను లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. వాళ్ళు ఉండడం వల్ల నేను షై ఫీల్ అవుతాను, ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతాను అనేసి వాళ్ళు లైట్స్ ఆఫ్ చేసుకున్నారు. అందరూ త్రూ అవుట్ ఈవెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా బయటకు వెళ్ళిపోయింది ఆ మూవీ డబ్బింగ్ అప్పుడు. ఓన్లీ సౌండ్ ఇంజనీర్, ఇన్ఛార్జ్ అండ్ మీ. ఓకే. అయినా కూడా 1 hour నాకు అది చెప్పడానికి రాలా, కానీ వాళ్ళకి నా వాయిసే కావాలి ఆ ఫీల్కి. ఎందుకంటే ఆ రొమాంటిక్ సీన్స్ అంటే ఈవెన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసు, ఈవెన్ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా వెరీ డిఫికల్ట్ కదండి. చాలా డిఫికల్ట్ అండ్ నాకు అది ఫస్ట్ టైం ఆక్వర్డ్ మూమెంట్ కూడా. ఓకే ఓకే. సో ఆ టైంలో నేను ఎంత తిట్లు తిన్నా కూడా నాకు అది రాలేదు. ఆ తర్వాత మళ్ళీ బయట కూర్చోపెట్టి ఇలా చెప్పాలి, ఇలా ఉంటుంది. మన సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనురాధ గారు ఉన్నారు. సో ఆ రోజు ఆవిడ కూడా నాతో వర్క్ చేశారు. ఆంటీ కూర్చోపెట్టి, అనున్య ఇలా కాదమ్మా, ఇలా చెప్పాలి, మనది ఫీల్డ్. సో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా, మనం మైక్ ముందుకు వచ్చామంటే నీకు విజువల్ ఏదైతే ప్లే అవుతుందో నువ్వు దానికి తగ్గట్టు నీ వాయిస్ ఇవ్వాలి. నువ్వు బయట ఏంటి అనేది ఎవరికి అవసరం లేదు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీ వర్క్ నువ్వు 100% చేసావా లేదా అనేదే ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఒక 1/2 hour రిలాక్స్ అయ్యి ఇది ఇలా అనేసి ఆంటీ చెప్పారు. ఆంటీ పక్క నుంచుకొని, సో నాకు ఒక టీచింగ్ ఇచ్చారు ఆవిడ. ఆ టైంలో షీఈ్ మై టీచర్. సో తను టీచ్ చేస్తున్న విధంగా నేను ఆ ఎక్స్ప్రెషన్స్ అల్టిమేట్ ఇచ్చానండి. నిజంగా అది నేను ఇచ్చానా అని నేనే స్టన్ అయ్యేలా ఇచ్చాను ఆ ఎక్స్ప్రెషన్స్. సో అది నాకు బెస్ట్ హర్టింగ్ మూమెంట్ అండ్ బెస్ట్ ప్రౌడ్ మూమెంట్ ఆల్సో. సో అలా ఒక ఎక్స్ప్రెషన్లో మీరు తెలియని దాన్ని కూడా మీరైతే ఇంకా బ్యూటిఫుల్గా క్లాస్ చేసి చెప్పడం అనేది ఇట్ వాస్ వండర్ఫుల్. అండ్ మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు చూసారు, హే చందు నాకు ఒక్కసారిగా వింటూ ఉంటే అమ్మా అది నార్మల్ అండి. ఇంకా మైక్ ముందు అసలు యూ కాంట్ ఇమాజిన్. వాయిస్తో పిచ్చెక్కిచ్చేస్తారంటే జస్ట్ వినడమే తప్ప ఇప్పుడే చూసాను తెలుసా. థ్యాంక్ యూ. రియల్లీ. అండ్ ఇట్స్ అ మ్యాజికల్. వాయిస్ అనేది కూడా అందరికీ రాదండి. ఇట్స్ రియల్లీ గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి. అలాగే మా మమ్మీ వాయిస్ కూడా బాగుంటుందండి. సో మేబీ తన నుంచే వచ్చి ఉంటుంది వాయిస్. ఓకే. అంటే ఇదే కాకుండా మీ లైఫ్లో సో ఇంకో యాంగిల్ లైక్ ఆర్టిస్ట్గా కూడా చేశారుగా. యా, నేను స్టార్టింగ్ రావడమే ఆర్టిస్ట్గా వచ్చాను, చైల్డ్ ఆర్టిస్ట్గా. సో అలా కొన్ని మూవీస్ చేశాను. అండ్ సీరియల్స్ వచ్చేసి జెమ్నీలో, సారీ ఆ మీడియా నేమ్ గుర్తులేదు, బట్ సీరియల్ వాజ్ మమతల కోవెల. ఓకే ఓకే. సో అప్పుడు హీరోయిన్ సిస్టర్గా చేశాను నేను. అలాగే రక్త సంబంధంలో కూడా ఒక చిన్న క్యారెక్టర్, జస్ట్ ఒక చిన్న క్యారెక్టర్. అప్పుడు వెళ్తే అరే ఒక నర్స్ తక్కువైంది, మా కజిన్ చేస్తున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అందులో. సో ఈ పాప సెట్ అయితే నర్స్ గెటప్ వేసేయండి అన్నారు. అలా వచ్చి పోమ్మా మెరుపు అన్నారు. బట్ నా స్క్రీన్ ఫేసింగ్ చూసి నాకు డైలాగ్స్ ఇచ్చారు నందిని గారు అందులో శ్రీరామ్ గారు, నందిని. సో వాళ్ళు యాక్ట్ చేశారు. సో నందిని గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక సీన్ 2 days టెలికాస్ట్ అయింది ఆ ఎపిసోడ్ నాది. సో అది చేశాను, అది నాకు బాగా మెమరబుల్. అలానే మమతల కోవెల్లో దాని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది. ఓకే. సో మమతల కోవెల్లో కూడా హీరోయిన్ సిస్టర్గా చేశాను. తర్వాత డీడీ వాళ్ళది పద్మావతి కళ్యాణం అని ఒక సీరియల్లో హీరోయిన్గా చేశాను. తర్వాత మన వరుణ్ సందేశ్ది డీ ఫర్ దోపిడీ మూవీ ఉంది కదా. సో ఆ మూవీ మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఫరూక్ గారు అనేసి. సో ఆయన త్రో జస్ట్ ఊరికే ఆ మూవీలో ఒక క్యారెక్టర్ చేసాం. మనది క్లోజ్ రొమాంటిక్, ఐ మీన్ ఫేస్ వరకు ఒక ట్రాన్స్ విజువల్స్ ఉంటాయి మన ఆ మూవీలో. డీ ఫర్ దోపిడీ. ఎస్, క్లోజ్ షాట్స్ ఉంటాయి మూవీ మొత్తం మీద. ఆ ఒక్క రోజు ఆ ఒక్క షాట్స్ ఉంటాయి. హేమ గారు, నేను హీరోయిన్ అనమాట. సో మా ముగ్గురికి అందులో నాదొక రొమాంటిక్ క్లోజ్ షాట్స్ ఉంటాయి.
జస్ట్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ హస్కీగా ఇలా పిలవడం ఇట్లా హెయిర్ అంతా ఫ్యాన్కి పెట్టేసి అంత డిఫరెంట్గా ఉంటుంది. ఓకే సో షార్ట్ ఐ థింక్ నాకు 20 years అప్పుడు. అంటే ఎందుకు మరి ఆర్టిస్ట్గా కంటిన్యూ చేయలేకపోయారు మీరు? అంటే ఆర్టిస్ట్గా కంటే నాకు డబ్బింగ్లో లైఫ్ బాగుంది. ఓకే, బట్ ఏంటంటే మనం విజువల్గా మన ఫిజికల్గా కనిపిస్తూ ఉన్నాము ఆన్ స్క్రీన్ అనేటప్పుడు దట్ వాస్ డిఫరెంట్ కదా. అవును, కనిపించేటప్పుడు వచ్చే రికగ్నేషన్ వాయిస్కి రావడం అనేది లేట్గా వస్తుంది కంపేర్ టు లేటే. అవును. సో అట్లా మీరు ఇది చూస్ చేసుకుంటే ఇది చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటని? రీజన్ అంటే ఎందుకో నాకు కంఫర్ట్ అనిపించలేదు, ఆర్టిస్ట్ లైఫ్ కంఫర్ట్ అనిపించలేదు. అప్పుడే యంగేజ్కి వస్తున్నాను. సో నా స్టడీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఎందుకో అనిపించలేదు. అలానే మా కజిన్ ఆయన ఫస్ట్ నుంచి ఫీల్డ్ అంటే ఏంటో తెలుసు. ఆయన ఎన్నో సీరియల్స్ చేశారు, మూవీస్ కూడా చేశారు, అండ్ గోస్ట్ రైటర్గా చాలా మూవీస్, నెంబర్ ఆఫ్ మూవీస్ చేశారు. హిజ్ అన్ శశి చౌదరి. ఓకే ఓకే. సో మా కజిన్ అనమాట. సో మా కజిన్ ఓకే 20 లోపు అంటే పర్లేదు, ఓకే నేనున్నాను, చేయించుకున్నాను. బట్ ఇప్పుడు వద్దు, తినకంటే ఒక మెచ్యూరిటీ వచ్చింది, తన ఓన్ డెసిషన్స్ తీసుకోగలదు. సో ఈ ఫీల్డ్ తినకు వద్దు అని తనున్న ఫీల్డ్ నుంచే నన్ను పక్కకు తప్పించి డబ్బింగ్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్. ఓకే. సో నీకు సెక్యూర్గా ఉంటుంది, నువ్వు డబ్బింగ్లో వెళ్ళు, నాకు ప్రాబ్లం లేదు అనేసి మా మమ్మీ డాడీతో మాట్లాడి నన్ను డబ్బింగ్స్ వైపు టర్న్ చేశారు. బట్ ఆఫ్టర్ కంపేర్ చేసుకుంటే నాకు ఆర్టిస్ట్ లైఫ్ కన్నా ఆర్టిస్ట్ లైఫ్ నాకు అసలు రెమ్యునరేషన్ ఎంతో, డేట్స్ అయిన అవన్నీ తెలీదు. ఈరోజు షూట్ ఇందనా కాలేజ్ మానేసి ఓకే అక్కడికి తీసుకెళ్ళి వదిలేవాళ్ళు. మేకప్ చేస్తే మేడం ఇవి మీ డైలాగ్స్ ఇవి అని ఏడీ వచ్చి చెప్పేవాళ్ళు. ఓకే ఫైన్, ఆ షార్ట్ వెళ్ళిపోయేవాళ్ళం, అయిపోయేది. నాకేం తెలిసేది కాదు, నేను అంత ఏం ఎంజాయ్ చేయలే. బట్ డీఫర్ దోపిడీ మూవీలో మాత్రం హేమ గారు, నేను హీరోయిన్. హేమ గారికి ఇంగ్లీష్ రాదు, హీరోయిన్కి తెలుగు రాదు. ఓకే. ఇంకా వరుణ్ సందేశ్, సందీప్ కిషన్ గారు. సో సందీప్ కిషన్ చాలా ఫన్నీగా ఉంటారు లొకేషన్లో. ఓకే. భరణి గారు నవ్వుతూ ఉంటారు ఏం చేస్తాం. సో మేము ఆఫ్టర్ షూట్ చాలా చిట్ చాట్ చేసుకునే వాళ్ళం. సారథి స్టూడియోస్లోనే జరిగింది మూవీ మొత్తం. సో అప్పుడు చాలా బాగుండేది లొకేషన్. ఓకే. అది మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. లైక్ 12-13 days చేశారు ఆ బ్యాంక్ సీన్ ఒక్కటే. ఓకే, బాగుంటుంది మూవీ కూడా, చాలా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. ఓకే. సో అట్లా ఆ మూవీలో చేశాను. ఆ టైంలో నాకు హేమ గారితో మంచి ర్యాప్ ఉంది. తర్వాత ఇంకా మేము కమ్యూనికేషన్ లేదు మా మధ్య. మేబీ ఇప్పుడు తను గుర్తుపడతారో లేదో కూడా నాకు తెలియదు ఆవిడ నన్ను. కంపతీసి తర్వాత సినిమాల్లో కానీ ఆవిడ వాయిస్ డబ్బింగ్ ఏమైనా చెప్పారా? లేదండి, నేను పెద్దవాళ్ళలో చెప్పింది మన సుహాసిని గారికి చెప్పాను. హీరోయిన్ కళ్యాణి గారు ఒక మూవీ తీశారు, ప్యారలైజ్ సంథింగ్, ఒక డిటెక్టివ్ హర్రర్ది. ఓకే. పారానార్మల్ ఎస్, దానికి సంబంధించి ఒక మూవీ చేశారు. అందులో సుహాసిని గారికి నేనే చెప్పాను. సో నేను ఆవిడకి చెప్పగలనా మేడం, నా వాయిస్ సెట్ అవుతుందా అనేసి కళ్యాణి గారితో నేను మాట్లాడాను. లేదు, మీ వాయిస్లో ఒక ర్యాపో ఉంది, అది సుహాసిని గారికి ఆ క్యారెక్టర్కి కావాలి అనేసి చెప్పారు. సో ఆవిడే పక్క నుండి ఎల్జే స్టూడియోలో చెప్పించుకున్నారు నాతో కళ్యాణి గారు. ఆవిడే ప్రొడ్యూస్ చేశారు. సో ఆ మూవీకి చెప్పాను. తర్వాత జూ లకటక మూవీలో సేమ్ అదే ప్యారనల్ క్యారెక్టర్ మన యాంకర్ శ్యామ్లా గారు చేశారు. ఆవిడికి నేనే చెప్పాను. ఆవిడ అప్పుడు అవైలబుల్ లేకపోతే ప్రసాద్ ల్యాబ్లో జరిగింది డబ్బింగ్. సో సేమ్ అదే క్యారెక్టర్, అదే డిటెక్టివ్, అదే దానికే చెప్పాను. మళ్ళీ బాగా కనెక్ట్ అవుతున్నాయి. మీరు ఇలా పంజాగుట్ట శ్మశానం వైపు ఎక్కువ తిరుగుతుంటారా? నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా అది. అనుకున్నా నిమ్మకాయ దొక్కారో ఎక్కువ అయ్యో నిమ్మకాయ సరదాగా. నేను సీరియస్లీ చెప్తున్నాను. లైక్ నేను మణికొండ డబ్బింగ్స్ వెళ్ళేటప్పుడు మహాప్రస్థానం ఉంటుంది, ఏదన్నా స్మోక్ వస్తుంది అనుకో, కన్నడం అయ్యేటప్పుడు వస్తూ ఉంటుంది కదా, ఇట్లా దండం పెట్టుకేసుకొని ఓకే రెస్ట్ తీసుకోండి అని అనుకుంటా. ఏంటంటే డెవిల్ దానికి సంబంధించి ఏదైనా కానీ మూవీస్లో అంటే మీరు బాగా చెప్పారు. అండ్ కమింగ్ టు ద సీరియల్స్ విషయానికి వచ్చేటప్పటికి ఆ కైండ్ ఆఫ్ అనేటప్పటికి మీ వాయిస్ ఇప్పుడు అప్పట్లోనే మీరు ఇదంటే ఇప్పుడు అందరికి దయ్యం అంటే అనన్య, విలన్ అనన్య. బట్ లైక్ స్క్రీన్ లైఫ్కి ఆఫ్టర్ నా చాలా డిఫరెంట్గా ఉంటుంది నా నేచర్కి. పర్సన్స్తో చాలా జోవియల్గా ఉంటాను,
కంఫర్ట్గా ఉంటాను, క్రేజీగా ఉంటాను. అస్సలు కోపం చాలా తక్కువ. వన్స్ నేను కోపడితే మళ్ళీ వాళ్ళతో మాట్లాడను. మోస్ట్లీ 99% నేను చాలా కూల్గా వెళ్ళిపోతాను. బాబు రండమ్మా కోపడించండి మాట్లాడరంట అసలు. చాలా తక్కువ, అసలు నాకు కోపం చాలా తక్కువ వస్తుంది. వన్స్ కోపం వస్తే ఇంకా డిలీట్. ఓకే, ఆల్ షిఫ్ట్ డిలీట్. అది మళ్ళీ మీకు ట్రాష్ బాక్స్లో కూడా దొరకదు, అట్లా ఉంటుంది. వదిలేండి, నన్ను అలా మాత్రం చేయకండి ప్లీజ్. నేను కోపం తెప్పించినా కానీ నా క్వశ్చన్స్ అట్లా అనుకోకండి. ట్రై చేస్తాను కోపం తెచ్చుకోవడానికి మీకోసం. అంటే ఆ యాంగిల్ కూడా మీరు చూడాలి కదా. అది మేము కావాలంటే జస్ట్ డబ్బింగ్ వరకు చేస్తున్నాం. ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదనే కాకుండా యాజ్ ఎంటర్ప్రెన్యూర్గా కూడా మీరు ఇంకొక టర్న్ అనేది కూడా తీసుకోవడానికి లైఫ్లో ఏంటి అసలు? అంటే ఇందులో బిజీగా ఉన్నారు, ఇందులో బిజీగా కంప్లీట్గా వెళ్తూ ఉన్న టైంలో ఎంటర్ప్రెన్యూర్గా టర్న్ అవడానికి రీజన్స్? రీజన్ అంటూ ఏం లేదండి. యాక్చువల్లీ నాకు డబ్బింగ్ అనేది ప్యాషన్, బట్ నా లైఫ్ గోల్ అనేది బిజినెస్. ఓకే, సో నేను ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి, ఒక సొసైటీలో ఒక నేమ్ తెచ్చుకోవాలి. డబ్బింగ్స్ అంటే ఇట్స్ ఎంటర్టైన్మెంట్, ఎంతకాలం ఉంటుంది అనేది తెలియదు మనకి. ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది, ఆల్మోస్ట్ చాలా మూవీస్, ఒక 5% మూవీస్ స్టార్ట్ చేసేసారు ఇది ఏఐతో డబ్బింగ్స్. సో టెక్నికల్గా వర్క్ ఉంటుంది కానీ వాయిస్ ఫ్యూచర్ ఉండదేమో అని నాకు ఒక డౌట్ వచ్చింది. బట్ చెప్పలేం, ఏఐ ఇస్ ద డిఫరెంట్, మన ఒరిజినల్ వాయిసెస్ డిఫరెంట్. డబ్బింగ్ ఆపర్చునిటీస్ మన చిన్నపిల్ల దగ్గర నుంచి బామ్మ వరకు ఉంటాయి. దాని వెనుక కష్టం కూడా ఉంటుంది. సో అది ఓకే, ఐఎమ్ హ్యాపీ డబ్బింగ్స్తో. కానీ లైఫ్లో ఇంకో స్టెప్ తీసుకోవాలి, డిఫరెంట్గా ఉండాలి. సో నేను ఒక బ్యూటిషియన్ని, నాకు ఓన్ బ్యూటీ పార్లర్ ఉంది. అలాగే నేను ఒక డిజైనర్ని, డిజైనింగ్ చేశాను, డిజైనర్గా వర్క్ చేశాను, కొంతమందికి డిజైనర్గా వర్క్ చేశాను. ఇంకొకటి అలాగే నేను ఒక మంచి షెఫ్ని. నేను చాలా ట్రావెల్ చేస్తాను. సో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేశాను. కొన్ని బాగుంటాయి, కొన్ని చాలా చెప్పలేని విధంగా వర్స్ట్గా ఉంటుంది ఫుడ్. సో ఏదైనా హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, ఎట్ ఏ టైం హోమ్ ఫుడ్ ఇవ్వాలి. సో ఆ థాట్తో నేనేం చేశానంటే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాను ఫస్ట్. ఓకే, సో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి ఆన్లైన్ స్టార్ట్ చేశాను. నాకు అది ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇంకో స్టెప్ తీసుకోవాలి అనేసి నేను దాన్ని ఆఫ్లైన్ కూడా చేశాను. ఓకే, సో ఇప్పుడు ప్రెజెంట్ 2 ఫ్రాంచైజెస్ రన్ చేస్తున్నాను, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సో అనున్య క్లౌడ్ కిచెన్ మన స్విగ్గీ జొమాటో అవైలబుల్ ఉంటాయి ఎట్ ఏ టైం. ఎస్, అలాగే ఆఫ్లైన్ కౌంటర్స్ కూడా ఉంటాయి. చేసుకోవాలి అంటే మాకు మా వాళ్ళందరికీ ఒక ఫుడ్ ష్యూర్గా ఒకరోజు లంచ్ ప్లాన్ చేసుకుందాం మీ కంఫర్ట్ని బట్టి. మా ఫుడ్ కూడా మీరు టేస్ట్ చేసి మీరు కూడా ప్రమోట్ చేయండి. ఇట్స్ కంప్లీట్లీ హోమ్ ఫుడ్ అండి. ఓకే, సో బాగుంటుంది, ఒకసారి మీరు చేస్తే అమ్మ చేతి ముద్దలా ఉంటుంది ప్రతి ముద్ద. పెద్ద ప్లానింగే, చాలా కేర్ తీసుకుంటాను నేను. నా కిచెన్ కూడా బాగుంటుంది. సో 9 members ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు and they're happy about work and salaries. అంటే ఇన్ని వర్క్స్ అంటే ఒక పక్క ఇలా ఎంటర్ప్రెన్యూర్గా కానీ కిచెన్ చూసుకుంటూ అండ్ ఇంకొక పక్క డబ్బింగ్ చెప్పుకుంటూ అండ్ ఇలా మల్టీ టాస్కింగ్ ఉండేది అనేది ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే అది మన టైం మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది. మనం ఎప్పుడైతే టైంని మన స్కెడ్యూల్ని ఎప్పుడైతే ప్లాన్ చేసుకోగలమో ఏదైనా పాసిబులే. ప్రతి పర్సన్కి ఉండేది 24 hours. సో 24 hours వర్క్ చేస్తున్న వాళ్ళు, జస్ట్ 2 hours వర్క్ చేసిన వాళ్ళలో బిలియట్స్ ఉన్నారు. 24 hours వర్క్ చేసినా కూడా తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదైనా మనం మేనేజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. టైమ్ ఈజ్ అ ప్రీషియస్ అంటారు కదా. సో ఆ ప్రీషియస్ టైంని వాల్యుబుల్ థింగ్స్కే యూజ్ చేసుకోవాలి నా దృష్టిలో. ఓకే, సో నేను అది చేస్తున్నానని నాకు అనిపిస్తుంది. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? అప్రాక్సిమేట్లీ ఒక 10 years. 15 years రన్నింగ్. 2011 స్టార్ట్ చేశాను, కంప్లీట్గా 2012లో దీనికి పర్మనెంట్ అయిపోయాను, కంప్లీట్గా వచ్చేసాను. ఓకే, కంప్లీట్గా వచ్చేసారు. అండ్ బోల్డ్ అని మూవీస్, సీరియల్స్, వెబ్ సిరీస్ కానీ యాడ్స్ కానీ ఇలా అన్ని చోట్ల చెప్పారు, అన్ని చేశారు. అండ్ అవార్డ్స్ కానీ అట్లా ఏమైనా వచ్చాయా? వచ్చాయి. నాకు పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా, సో ఆయనతో ప్రయత్నం మూవీకి శ్రీకాకుళం స్లాంగ్ హీరోయిన్కి. సో అది నా ఫస్ట్ అటెంప్ట్, బట్ ది బెస్ట్గా వచ్చింది. సో దానికి నాకు ఒక అవార్డు వచ్చింది. అలానే మా విజయవాడ శిల్పకళా వేదికలో మా విజయవాడలో ఆర్గనైజ్ చేసిన దానిలో
ఒక అవార్డు వచ్చింది. సో డబ్బింగ్కి సంబంధించి అవార్డు ఇచ్చారు. అలాగే మన పింగళి వెంకయ్య గారి అవార్డు చైల్డ్ డబ్బింగ్ అది కూడా. సో అది ఒక అవార్డు వచ్చింది. విజయ నిర్మల గారితో నేను ఒక షో చేశాను, స్టేజ్ షో, యాక్టింగ్, ఒక డ్రామా స్కిట్ ప్లే చేశాము. సో అందులో ఒక అమ్మాయి చెత్త కుప్పల దగ్గర ఏరుకునే అమ్మాయి, అది కాన్సెప్ట్ అనమాట. ఆ అమ్మాయి ఒక బిజినెస్ ఉమెన్గా ఎలా ఎదిగింది అనే కాన్సెప్ట్ని మేము ఒక 13 minutesలో చూపించాము. సో దానికి విజయ నిర్మల గారు, జయసుధ గారు వచ్చారు అప్పుడు. సో విజయ నిర్మలమ్మ ఒక అవార్డు, సో ఆవిడ చేతిలో షీల్డ్ తీసుకున్నాను. సో అట్లా కొన్ని. అండ్ కాలేజ్లో లయన్స్ క్లబ్లో మన జయప్రకాష్ నారాయణ గారు, సో లయన్స్ క్లబ్లో అదొక కాలేజ్లో +2లో, సో ఆ టైంలో ఒక అవార్డు తీసుకున్నా. మన స్మిత గారు మా కాలేజ్ స్టెల్లా కాలేజ్ విజయవాడ. సో ఆవిడ చేతుల మీదుగా తీసుకున్నాను. ఆవిడ పాటలు పాడుతుంటది, సూపర్ మాటలు మాట్లాడుతుంటారు. సో కాలేజ్లో కలవడం తప్ప మళ్ళీ స్మిత గారిని నేను బయట ఎప్పుడు కలవలేదు. ఫ్రెండ్సా ఏమన్నా? లేదు. సో కాలేజ్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగితే ఎప్పుడైనా వచ్చేవాళ్ళు. సో ఆ ఇయర్లో వచ్చారు ఆవిడ. సో ఆవిడ చేతుల మీద మా ఫీస్ట్ జరిగినప్పుడు ఒక అవార్డు తీసుకున్నాను కాలేజ్లో +2లో. సో అట్లా కొన్ని అలా వెళ్తున్నాయి. కొన్ని చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉన్నాయి. ఓకే. అండ్ యువర్ వాయిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఫైనల్ మన క్లోజింగ్ అనేది చెప్పుకునే ముందు ఒక దయ్యంలా భయపెట్టాలి. ఓకే, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనేది కూడా, అంటే ఎక్స్ప్రెషన్స్ అనేది కూడా మీరు ట్రై చేశారంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు నా వాయిస్కి టాస్క్ ఇచ్చారా, నాకు ఇచ్చారా? ఏదైనా అనుకోండి, అంటే మాకు కావాల్సింది కావాలి. లేదు జానకి గారు, డబ్బింగ్స్ ఉన్నాయి, మళ్ళీ వాయిస్ పోతే ఎలా చెప్పండి? ఓకే సరే, మీరు అంతా అవసరం లేదు, కొంచెం తెచ్చేసేయండి. సరే ఓకే. అంటే ఇప్పుడు ఒక లవర్ని బెదిరించాలా, లేదా ఒక విలన్ని బెదిరించాలా, అత్తయ్యని బెదిరించాలా, వదిన కావాలా, సిస్టర్ కావాలా, ఎవరు కావాలి మీకు? ఏ క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకొని ఎక్స్ప్రెషన్ ఇవ్వమంటారు? బెదిరించడం తప్ప వేరే పని పెట్టుకోలేదు అనుకుంటా మీరైతే. అంటే మీకు హర్రర్ కావాలి కదా, అందులో బెదిరించడంలో హర్రర్ అండ్ రొమాంటిక్ మిక్స్ చేయమంటారా? ఓకే, ఇదేదో మిక్సింగ్ కొత్తగా ఉంది కదా. కొత్తగా ఉంది. ఓకే ఓకే కమ్ ఆన్. డన్. రాజా మీరే చనికి అన్నా. చాను వచ్చున్నావా? లేచాను. చాను డార్లింగ్, ఏంటమ్మా ఆఫీస్కి టైం అవుతుంది, లేకవా? నన్ను మర్చిపోయావా? ఏయ్ చాను, ఏంట్రా మాట్లాడుతుంటే వినపడట్లేదా? లే. అది కాదు చాను, నువ్వు పడుకున్నావు, ఆఫీస్కేమో టైం అవుతుంది, నేను లేకపోతే నిన్నెవరు చూసుకుంటారమ్మా? పద. లేచాను రా, టైం అవుతుంది కదా. నీకోసం నేను అన్నీ అరేంజ్ చేశాను, కానీ నువ్వు నేను లేనని ఒక్కరోజు కూడా ఆగకుండా ఇంకో దాన్ని తెచ్చుకుంటావా? ఎంత ధైర్యం రా నీకు? వదలను, నిన్ను వదలను, దాన్ని వదలను. తర్వాత ట్రోలింగ్ రాకపోతే చాలు, ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేశారు. ఐ డ్రీమ్ స్టూడియోని అలా చేసేసి రియల్లీ ఏంటంటే కైండ్ ఆఫ్ వేరియేషన్ అనేది చూపించడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. నైస్ అండి. ఏంటంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కేవలం వాయిస్తో మ్యాజిక్ మాత్రమే కాకుండా ఒక యాక్టింగ్ అనేది కూడా సూపర్గా చేయగలుగుతారు అనేది కూడా. మా డబ్బింగ్ ఆర్టిస్ట్లో చాలా మంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. యా సూపర్.
అండ్ ఒక ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలని Thank and you so దాంతోపాటు కూడా much. బోలెడ్ అన్ని డబ్బింగ్స్ అనేది కూడా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము Thank you, ఇలా మీ thank you వాయిస్తోనే so much. మ్యాజిక్ చేయాలి. ష్యూర్గా. థ్యాంక్ యూ సో మచ్ అనూన్య. థ్యాంక్ యూ సో మచ్ షానిక ఫర్ కాలింగ్ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Yeah. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.